హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే సాటర్డే రోజు మేమైతే బస్సు ఎక్కాం కదా. ముందు వీడియోలో అయితే పెట్టాను. ఆ రోజు మేమైతే ఇంటికైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాం అన్నమాట. ఇక్కడైతే మజ్జిగవలు చేశానని చెప్పాను కదా, చూపించడం కావలేదని చెప్పి అక్కడైతే చూపించాను. ఇక్కడైతే పానీపూరి వచ్చిందని చెప్పి ఇంకా పానీపూరి ఆగమని చెప్పి ఇలాగైతే పానీపూరి అయితే తింటున్నాము. ఇక్కడ చూసారు కదా, ఇది మా కోడే. ఇది చిన్న పిల్లగా ఉన్నప్పుడు కోడి పిల్లని మా డాడీ అయితే 4 తెచ్చారు. 3 చనిపోయాయి, ఇది ఒక్కది ఉంది. మా అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చేసాం. మా అమ్మమ్మ వాళ్ళు పెంచుకుంటున్నారు అన్నమాట. ఇక్కడైతే ఇంకా సండే రోజు మార్నింగే పూరిని బజ్జీ ఇంటి టిఫిన్ అయితే మేమైతే తింటున్నాం అన్నమాట. మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తినకూడదు, కానీ ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళామంటే ఇంకా మార్నింగ్ ఖచ్చితంగా పూరి అయితే తింటాం అన్నమాట. మాకు పూరి అంటే చాలా ఇష్టం. ఇక్కడైతే ఫ్రాన్స్, మా తాతయ్య అయితే ఫ్రాన్స్ని చికెన్ మటన్ అయితే తెచ్చాడనమాట కూరకి. ఇక్కడైతే మా అమ్మమ్మ అయితే ఫ్రాన్స్ కర్రీ అయితే వండుతుంది. చూసారు కదా. ఏం లేదు, ఈ ప్రాసెస్ మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, నాకైతే ఫ్రాన్స్ కర్రీ అంటే చాలా ఇష్టము. ఇది ఫ్రాన్స్ కర్రీ అయిపోయాక మా మమ్మీ అయితే చికెన్ కర్రీ అయితే వండేశారు. ఫ్రాన్స్ కర్రీ అయితే మా అమ్మమ్మ వండారన్నమాట. మా అమ్మమ్మ వండింది అయితే నాకు చాలా ఇష్టం. ఇక్కడ చూసారు కదా, మా మమ్మీ ఉల్లిపాయలు కోసి ఇక్కడ కింద ముక్కలు వేస్తే అలా తింటుంది. అదైతే బయటకు వచ్చి అస్సలు ఊరుకోవట్లేదు. ఇక్కడైతే మా తాతయ్య మళ్ళీ చికెన్ అయితే తెచ్చాడు. చూసారు కదా, చికెన్ అయితే మా మమ్మీ నీట్గా కడుక్కొని బాగా మా మమ్మీ నీసు వాసన వదిలేంత వరకు అలా కడుగుతూనే ఉంటుంది చాలాసేపు. కడిగిన తర్వాత ఇక్కడైతే కర్రీ అయితే వండుతుంది మా మమ్మీ అయితే. చూసారు కదా, ఇక్కడైతే చికెన్ కర్రీ మా మమ్మీ అయితే ఇలా అయితే వండుతుంది. ఇంకా మేమైతే బస్సు వచ్చేస్తుంది కదా అని చెప్పి ఫాస్ట్గా తినేసాము. తినేసిన తర్వాత మేము కొంచెం ఆడుకుని తర్వాత ఇంకా నేను నైట్ వస్తాను వెళ్ళిపోయాను బస్సులోనే కదా, ఇంకెక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పి ఇంకొన్ని ఇంకా ఇలా అయితే తినేసి కొంచెం ఆడుకొని ఇంకొన్ని ఇలా అయితే ఫాస్ట్గా తినేసి కొంచెం టీవీ చూస్తే అలాగా ఫాస్ట్గా తినేసి కొంచెం పెద్ద ఆడుకున్నాం మేము. వెనకత్తలు తమ్ముళ్ళు ఉంటే ఆ తమ్ముళ్ళతో ఆడుకొని ఇంకా అలాగైతే ఎక్కేసాను. నేనైతే మొహం కడుక్కొని బస్సు అయితే ఎక్కేసాను అనమాట. చూసారు కదా, బస్సు అయితే ఖాళీగానే ఉంది. అమ్మయ్య ఖాళీగానే ఉందిలే అనుకున్నాము. ఇక్కడ చూసారు కదా, ఇంకా నా అవతారం ఎలా ఉందో అలాగే వచ్చేసాను. ఇంకా లేస్ ప్యాకెట్ ఏం కొనుక్కుంటే తినడమే కదా బస్సులో అయితే. నాకైతే బస్సు అంటే చాలా ఇష్టంగా, గాలి భలే ఉంటుంది కదా. ఇంకా విండో సీట్ ఎప్పుడు మా చెల్లె తీసుకుంటుంది. అంటే వచ్చినప్పుడు నేను కూర్చున్నాను, నేను ఎక్కువసేపు కూర్చున్నాను అంట. మా చెల్లి తక్కువసేపు కూర్చుందంట. అందుకే నాకు కాసేపే నేనైతే కూర్చున్నాను. దీవులు వచ్చేంత వరకు నేను కూర్చున్నాను. మా చెల్లి అయితే ఇంకా దీవులు వచ్చేదాకా అక్క లేగని చెప్పి అయితే నేను ఇక్కడికి పక్కకు వచ్చేసి మా చెల్లి అయితే విండో సీట్ దగ్గర కూర్చుందన్నమాట. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను అనమాట ఏంటి టైమింగ్స్, బస్ మీద టైమింగ్స్ అయితే ఉన్నాయి, ఎప్పుడు వస్తావో అన్నీ అయితే చూపించాను. ఇక్కడ చూసారు కదా, వినాయకుడు అమ్మ వినాయకుడు బాగున్నాయి అని చెప్తుంది మా అమ్మతో. మా చెల్లి అమ్మ వినాయకుడు ఎంత బాగున్నాయి, ఎంత పెద్ద విగ్రహాలు అమ్మ అని అయితే చెప్తుంది మా చెల్లి అక్కడ. చూసారు కదా, ఇక్కడైతే మా చెల్లి పక్క నుంచి అమ్మ పెద్ద విగ్రహాలు అమ్మ, వినాయకుడు పెద్ద విగ్రహం ఉందమ్మా అని అయితే చెప్తుంది. మా అమ్మ పక్క నుంచి అంటుంది అదే ఏంటి వినాయక చవితి వచ్చేస్తుంది కదమ్మా, విగ్రహాలు పెడతారంటే అవునమ్మా ఆయన అయితే అంటున్నాము. ఇక్కడైతే ఇంకా మేమైతే బస్సులో నుంచి కాకినాడ వచ్చేసాక ఆటో అయితే బుక్ చేశారు. మా డాడీ ఆటో అయితే బుక్ చేశారు ఫోన్ నుంచి. తెలుసు కదా ఎలా బుక్ చేస్తారో. ఆ బుక్ చేసిన ఆటోలో నుంచి చూసారు కదా, ఇంకైతే బస్సు అయితే మేము దిగేసాక మా డాడీ ఆర్డర్ చేస్తారు. చెప్పాను కదా, ఇంకా ఆర్డర్ చేయగానే మేమైతే ఆటో ఎక్కేసి ఇంక ఇంటికైతే వచ్చేసాం. అలసిపోయాం. అంటే నిజంగా చెప్పాలంటే 5 నిమిషాల్లో వచ్చేసినట్టు ఉంది. బస్సు ఎక్కడ ఆగలేదండి, అందుకు త్వరగా వచ్చేసాం అనిపించింది. ఆటోలో కూర్చొని అదే మాట్లాడుకుంటున్నాము. ఇక్కడైతే ఇంకోండి కాకినాడలో ఆటో అయితే మేమైతే బుక్ చేశారు మా డాడీ. ఇంకా ఎలా అయితే ఇంటికైతే వెళ్తున్నాము. అలా అయితే వెళ్తున్నామాట ఇంటికైతే ఆటోలో. అదే మాట్లాడుకుంటున్నాం, ఏంటమ్మా ఇంత త్వరగా వచ్చేసాము అని అంటుంది మా మమ్మీ అయితే. అమ్మ అని చెప్పి అంటున్నామా. ఇంకా ఇక్కడైతే మా వీధిలోకి అయితే వచ్చేసాము. అది కనక మహాలక్ష్మి వీధి మాట. ఇంకా మీకు ఈ వ్లాగ్ ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో అదంతా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. ఇక్కడ ఇంకా మీకు ఏమైనా వీడియోస్ నచ్చుతున్నాయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.
బాయ్.